దేవుని వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పండుగల్లో ఒకటైన పస్కా పండుగ మనం చేస్తున్నాం. ఎంతమంది ఇక్కడ ఉపవాసం ఉన్నారు ఈ 40 రోజులు? ఉన్నారండి? మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 40 రోజులు ఉంటారా? అందుకేనా పండగ? సంవత్సరానికి ఒకసారి యేసుప్రభువుని గుర్తించుకుంటే చాలా, సంవత్సరానికి ఒకసారి సిలువను ధ్యానిస్తే చాలా. దేవుడు ఏం చెప్తున్నాడు? సిలువ అంటే ఏంటి? సిలువ నీకు ఏం తెచ్చింది? సిలువ ఎవరికి వేస్తారు? ఈ సిలువ అనేది ఓన్లీ కొంతమందికేనా? అందరికి కాదా? మొదటి మనం గమనిస్తే సిలువ అనేది కరడు కట్టిన నేరస్తులకు వేస్తారు. ఇది ఒక శిక్షా విధి, శిక్షను అమలు చేసే ఒక పద్ధతి. ఇది దొంగలకు, దోపిడీదారులకు, అన్యాయం చేసిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, పెద్ద పెద్ద నేరగాళ్ళకి ఇలాంటి సిలువ శిక్ష వేస్తారు. సిలువలో తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర వేలాడదీస్తారు. వాళ్ళు 2 రోజులు 3 రోజులు అలా ఉండి చనిపోతారు. ఈరోజు యేసు ప్రభు వారు కూడా సిలువలో మరణించారు. దానికి కారణం ఏంటి? చనిపోవడం వల్ల నీకేంటి లాభం? ఈరోజు నువ్వు పస్కా చేస్తున్నావు, దానివల్ల నీకేంటి ఉపయోగం? సిలువ వల్ల నీకు వచ్చిన విలువ ఏంటి? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 2 కొరింథీ 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయనలో పాపము లేదు, కానీ ఆయన కలువరి శిలువలో ఎందుకు బలయ్యాడంటే నీకు నీతినివ్వడానికి. నీకై నీవు దానిని పొందలేవు. పాపమెరుగని ఆయన నీ కోసం వచ్చాడు. ఒకసారి మనం గమనిస్తే అన్నిటికంటే ముందు తప్పు చేసింది ఎవరు? సాతాను తప్పు చేసింది. దేవదూతలు తప్పు చేశారు. దేవదూత తప్పు చేసినప్పుడు దేవుడు మరి దేవదూత కోసం ప్రాణం పెట్టొచ్చుగా? పెట్టలేదు. ఎప్పుడైతే మనిషి తన రూపంలో నిర్మించుకున్న మనిషి పాపం చేశాడో ఆయన కోసం ప్రాణం పెట్టడానికి దేవుడు వచ్చాడు. ఆ దేవుడు యొక్క ప్రాణము పెట్టగలిగేంత విలువ కలిగింది మానవ జీవితం. అందుకే ఆయన ఈ యొక్క లోకానికి వచ్చాడు. నీ కోసము నా కోసమే ఆయన కలువరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. ఇంకా మనం గమనిస్తే మన పాపాలను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. 1 యోహాను 3వ అధ్యాయం మనం గమనిస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, 5వ వచనం. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాపాలను తీసివేయడానికి ఆయన వచ్చాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా పాపే. ఎలా పాపం చేస్తున్నారంట? రకరకాలుగా పాపాలు చేస్తున్నారు. యాకోబు పత్రికలో అంటాడు, మొదటి పత్రిక 9వ అధ్యాయం మనం గమనిస్తే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు గొల్పబడుతూ ఉన్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని పొంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. కానీ యేసు ప్రభు వారు నీకు ఏం చేస్తున్నారంటే మరణము ఇవ్వకుండా జీవాన్ని ఇస్తున్నాడు. ఈరోజు జీతం అంటే ఏంటి? నేను 4 రోజులు కష్టపడి పని చేస్తే వచ్చేది జీతం. నా యొక్క శరీరాన్ని శ్రమంతా పెడితే వచ్చేది నాకు జీతం. కానీ నువ్వు ఏమీ చేయకుండానే ఆయన ఉచితంగా తన యొక్క విలువైన రక్తం ద్వారా నీకు నిత్య జీవాన్ని వరంగా ఇస్తున్నాడు. ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. సిలువ వల్ల నీకు వచ్చింది వరం. ఆ వరం ఏంటంటే నీతి. నిన్ను నీతిమంతునిగా చేశాడు దేవుడు. ఈరోజు నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి.
నీతిగా జీవిస్తున్నావా? నువ్వెక్కడైనా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయావా? నీతిమంతుగా నువ్వు జీవించకపోతే ఆయన కలువరి శిలువలో నీ కోసం పడ్డ శ్రమంతా వేస్టే. యు ఆర్ నాట్ కమ్స్ అండర్ ఎ బిలీవర్. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కానే కావు. నువ్వు క్రీస్తును వెంబడించినట్టే. పాపాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. రెండవదిగా మరణము నుంచి జీవంలోనికి ఆయన నడిపిస్తా ఉన్నాడు. మనం చనిపోవాల్సిన వాళ్ళం, జీవంలోనికి మనల్ని నడిపించాడు. ఇంకా మనం గమనిస్తే అనేక బలహీనతలు, ఒక మనిషికి ఉండే ప్రతి బలహీనత, అది ఏదైనా అవ్వచ్చు, ప్రతి బలహీనత నుండి మనల్ని బయటికి తీసుకువచ్చింది కలువరి శిలువ. ఈరోజు నీకు వచ్చిన బలహీనతను బట్టి నువ్వు సిలువ చూస్తున్నావా? నీకు చిన్న శ్రమ వచ్చింది, నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడిని అని బాధపడుతున్నావా? కలువరి సిలువలో ఆయనతో పాటు ఒక ఇద్దరికి సిలువేశారు, ఇద్దరు దొంగలు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక ఆయన మరి యేసు ప్రభువుని అడిగారు. వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలు విని ఆయన మారు మనసు పొందాడు అక్కడే. అయ్యా, నువ్వు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎంత ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఒంటరి దానివే, ఒంటరి వాడివే అని నువ్వు బాధపడతా ఉన్నావా? నీ కోసం ఆయన ఆల్రెడీ కలువరి శిలువలో తన రక్తాన్ని ధారపోసి హీఈస్ రెడీ టు సేవ్ యూ. చూసారా మీరు? అక్కడ ఏమైందంటే ఆ యొక్క దొంగ కంటే ముందుగానే యేసు ప్రభువు చనిపోయారు. చనిపోయి పరలోకంలో వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు? వాగ్దానం చేశాడు కదా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. ఆయన వెళ్ళి పరలోకంలో ఉండి కమాన్ వెల్కమ్ వెల్కమ్ టు హెవెన్ అని చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడివి, ఒంటరిదానని బాధపడద్దు, భయపడద్దు. ప్రతి విషయంలో కూడా నువ్వు కలువరి శిలువలో ఉన్న యేసుని గుర్తు తెచ్చుకోవాలి. ప్రతిరోజు నువ్వు గుర్తు పెట్టుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చేసేది సంప్రదాయం అవుతుంది, ఆచార భక్తి కాదు ఇది. 24 hours 365 days ప్రతిరోజు నువ్వు సిలువను చూస్తానే ఉండాలి. ఒక భక్తుడు చెప్తున్నాడు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు కరిగి కరిగి నీరగుచున్నదిరా. శిల అంటే రాయి, రాయి లాంటి మనసు కూడా సిలువను చూస్తే కరిగిపోవాలి. ఈరోజు నీ మనస్సు కరిగిందా? ఈరోజు నీవు సిలువ వైపు చూసినప్పుడు నీ బలహీనతలను నువ్వు జయించగలుగుతా ఉన్నావా? ప్రతి మనిషికి వచ్చే ప్రతి బాధ నుంచి, ప్రతి దాంట్లోంచి వెళ్ళిపోయాడంట యేసు ప్రభు వారు. దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఈరోజు మనం కూడా అలానే ఉన్నాం. ప్రతి బాధ నుంచి ఆయన నిన్ను తప్పించాడు, ప్రతి కష్టం నుంచి ఆయన నిన్ను విడిపించాడు. నువ్వు బాధపడద్దు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి. ఎప్పుడైనా మీరు అలా ఆలోచించారా? నీ భర్త నీ భార్య నేను తిట్టినప్పుడు, లేకపోతే నేను అవమానించినప్పుడు, నీ వైపు తప్పు లేకపోయినా నేను బలవంతుణ్ణి, నా వైపు మిస్టేక్ లేదు, తప్పు లేదు అని నువ్వు బలంగా నిలబడ్డావా? లేదా నీ భర్త మీద లేకపోతే నీ భార్య మీద ఎదురు దాడికి దిగావా? ఒకసారి పరిశీలించుకోండి. ఏదైనా ప్రతి విషయంలో నీకు సిలువ అడ్డొస్తుందా తప్పు చేయకుండా ఉండడానికి? దెన్ యు ఆర్ కమ్స్ అండర్ బిలీవర్. అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసివి, విశ్వాసిరాలివి. ఈరోజు చాలా మంది గమనిస్తే అనుకుంటున్నారు తప్పు ఏంటి, పాపం ఏంటంటే ఏదో మద్యపానం చేస్తే, ధూమపానం చేస్తే, లేకపోతే ఇంకేదో వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే ఇవి తప్పులు అనుకుంటున్నారు. అన్నిటికీ మించిన తప్పులు ఇంకా ఉన్నాయి. ఈరోజు ఎడిక్షన్, మొబైల్ ఎడిక్షన్ ఈజ్ ద బిగ్ సిన్. ఎంత సమయం నీవు ఈ యొక్క మొబైల్తో గడుపుతా ఉన్నావు? ఎంత సమయం దేవునితో గడుపుతా ఉన్నావు? దిస్ ఇస్ అడిక్షన్. నీ బలహీనత ఇది. ఈ బలహీనతను జయించడానికి ఆయన కలువరి శిలువలో బలైపోయాడు. నువ్వు జయించగలుగుతా ఉన్నావా? నీకున్న ప్రతి బలహీనత, నీకు ఆరోగ్య సమస్య అనే బలహీనత ఉంది, నీ కోసం ఆయన అనేక దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. ఈరోజు నువ్వు ప్రార్థన చేసి ఆయన ద్వారా స్వస్థత వచ్చిందనే నిరీక్షణ కలిగి ఉన్నావా? ఎందుకు మరి ఈ లెంట్ డేస్ ఎందుకు, పస్కాలు ఎందుకు? దేవుని మీద నిరీక్షణ లేనప్పుడు, దేవుని మీద నీ యొక్క మరి నువ్వు ఆనుకోనప్పుడు, ఆయన కోసం నువ్వు వేచి చూడనప్పుడు, కలువరి శిలువ వైపు నీ యొక్క మరి
స్వరాన్ని చూడనప్పుడు ఎందుకు నీ భక్తి? పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆస్వాదించలేకపోతా ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథం 1:2 ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకొను. 3 పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. ఏంటివన్నీ? ఎవరిని ఎద్దు అంటారు? ఎవరిని గాడిద అంటారు? ఎవరంటారండి మీరు? నీ కొడుకు లేకపోతే నీ కూతురు సరిగా మాట్లాడకపోతే ఏమంటారు? గాడితో పోలుస్తారు, ఎద్దుతో పోలుస్తారు. దేవుడు ఎందుకు నిన్ను పోల్చాల్సి వచ్చింది? 12వ వచనం చూడండి, యెషయా గ్రంథం 1:12. నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారుగా. ఎవరు రమ్మన్నాడు నిన్ను చర్చికి? కలువరి శిలువలో నేను బలైపోతే అవేమీ గుర్తించుకోకుండా నీ భార్యతో సమాధానం లేదు, భర్తతో సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. ఎందుకు చర్చికి? ఎవరు రమ్మన్నాడు నిన్ను? దేవుడు చెప్తా ఉన్నాడు, నా సన్నిధిని కనబడవాలని మీరు వస్తున్నారుగా. నా ఆవరణలు తొక్కడానికి రమ్మన్నవాడు ఎవడు? రమ్మన్నాడు మిమ్మల్ని. ఇంకా చూడండి 15వ వచనం, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక 19, 18 అక్కడ అంటున్నాడు, ఇలా సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. రండి. ఆ రోజు దేవునికి మనకి ఉన్న సంబంధం తెగిపోయింది. ఆదాము అవ్వ పాపం చేయటం బట్టి దేవునితో మనకి ఎంతో అన్యోన్యమైన సంబంధం ఉంది, ఎంతో ప్రేమ కలిగి జీవించాం. యూఆర్ బోత్ ఆర్ ఈక్వల్. దేవునితో రోజు మాట్లాడుకునే వాళ్ళం. అలాంటిది తప్పు చేయడం వల్ల, మనకున్న స్వేచ్ఛను మిస్యూజ్ చేయడం వల్ల, ఫ్రీడమ్, ఈరోజు ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది. తప్పు చేయడానికి కాదు ఫ్రీడమ్, తప్పు చేయకుండా ఉండడానికి ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. ఎంతమంది ఈరోజు ఎలాంటి బలహీనతలో ఉన్నావు? కామ బలహీనతలోనే ఉన్నావా? ఆ రోజు యేసయ్య కలువరి శిలువలో బలహీనతను జయించాడు. ఒంటరితనం అనే బలహీనతలో ఉన్నావా? యేసయ్య జయించాడు. అది ఎలాంటి బలహీనత అవ్వచ్చు. అందుకే అంటున్నాడు, దురాశ కూడా ఒక బలహీనతే. అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించాలి, అడ్డదిడ్డంగా ఇంకేదో చేయాలి. దురాశ గర్భం ధరించి పాపాన్ని తీసుకొస్తుంది. ఎందుకు పాపానికి అవకాశం ఇస్తున్నావు? కలువరి శిలువ వలన నీకు వచ్చిన విలువ అది. పాపాన్ని జయించాడు యేసయ్య, మరణాన్ని జయించాడు యేసయ్య, సాతాను జయించాడు యేసయ్య. ఈరోజు నువ్వు సాతానికి ఎందుకు భయపడతా ఉన్నావు? ఎంతమంది కరోనా టైంలో భయపడ్డారండి? ఎవరున్నారో భయపడిన వాళ్ళు? ఇన్ని వందల మంది ఉన్నారు. ఎవరు ఉన్నారా కరోనా వచ్చినప్పుడు భయపడిన వాళ్ళు? భయపడలేదు అంటే నువ్వు దేవుని మీద ఆడుకోలేదు, మీరు దేవుని మీద ఆధారపడలేదనే. దేవుని మీద ఆధారపడ్డవాడు, కలువరి శిలువ మీద ఆధారపడ్డవాడు దేనికి భయపడడు. నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉన్నదు. అందుకే అంటున్నాడు పౌలు గారు, నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉంటున్నా తెలుసు, దేనికి భయపడను. చావైతే మేలే నాకు. చివరిగా చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు. ఈరోజు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు, నీ ఫ్రెండ్స్కి కానీ, నీ పిల్లలకి కానీ, నీ భర్తకి కానీ, నీ భార్యకి కానీ, కెన్ యూ ఏబుల్ టు సెల్ నాలాగా ఉండండి, అరే నాలాగా ఉండండి రా అని చెప్పగలరా మీరు? పౌలు చెప్తున్నాడు. పౌలు ఎలాంటివాడైనా హింసకుడు, దూషకుడు, హానికరుడైనా అలాంటి వాడిని మార్చింది కలువరి శిలువ. శిలువ దర్శనాన్ని నువ్వు రోజు చూస్తున్నావు. నీ జీవితంలో మార్పు లేకపోతే ఇలాంటి పండుగలు నువ్వు ఎన్ని చేసినా దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ యూ ఇన్ ద హెవెన్. నీకు పరలోక రాజ్యంలో ప్లేస్ అనేది ఉండదు. ఇకనైనా మనం మార్చుకోవాలి, శిలువను ధ్యానించాలి. ఆ యొక్క లూకా సువార్త 22, 23, 24 అధ్యాయాలను చదువుతూ ఉంటే ఆయన ఎంతగా కష్టపడ్డాడు మనం మధ్యాహ్నం గమనించాం. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తాన్ని ధారపోసాడు. ఆ యొక్క కలువరి శిలువలో, తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరువురు కనుక వీరిని క్షమించండి అని ఆయన చంపుతున్న వాళ్ళకి, ఉమ్ము వేస్తున్న వాళ్ళకి, కొరడాలతో కొట్టుతున్న వాళ్ళకి ఆయన క్షమించమని అడుగుతా ఉన్నాడు. ఈరోజు నువ్వు క్షమించే పొజిషన్లో ఉన్నావా? ఊరికే చదువుకోవడం కాదండి, ఊరికే వినడం కాదండి, మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. అది క్రిస్టియానిటీ. పౌలు గారు చెప్తా ఉన్నారు,
మీరు మాంసం తినాల్సిన వాళ్ళు అయ్యుండి ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? పాలు తాగుతున్నారు మీరు. ఇప్పుడు మీకు అందరికి గ్లాస్ పాలిస్తే సరిపోతాయా? అదే సరిపోతుంది ఇప్పుడు పెట్టేది కూడా. దేవుడు చెప్తున్నాడు మీరు ఇంకా పిల్లల వల్ల ఉండొద్దు, పిల్ల చేష్టలు చేయొద్దు. యూ మస్ట్ బిహేవ్ మెచ్యూర్డ్ బిలీవర్. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? నీ జీవితంలో మార్పు వచ్చిందా? రాకపోతే కలువరి శిలువలో ఆయన బలైన దానికి మీరు న్యాయం చేసినట్టు కాదు. ఇక్కడ మన జీవితాల్లో మార్చుకొని కలువరి శిలువ వైపు చూస్తూ మనం ఆయన యొక్క నిత్య శాస్త్రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రభుపేట మనం చేస్తున్నాను.